అబ్బా ఈ వేస్ట్ సరగాడు ఇప్పుడే వదిలిపెట్టాడు. ఇప్పుడు ఇంటికి పోవాలి వానలో. ఇంటికి పోయి హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోవాలి. ఈ మెరుపులు ఒకటి ఊరికే పెడుతుంటాయి. ఏందో నిన్న కూడా ఇట్టానే పడింది. పొద్దున్నే కూడా వాన పొద్దుటి కల్లా ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఏంది ఇది? అమ్మా నేను ఇంటికి వచ్చేసా. రారా ఫ్రాంక్లిన్ బాగా చదువుకున్నావా? చదువుకున్నాను డాడీ. వెళ్ళి పడుకో ఫ్రాంక్లిన్. పడుకుంటున్నాను డాడీ. సరే ఫ్రెండ్స్, రేపొద్దుటి కల్లా వాన పడితే నేను ఇంట్లోనే జోలీ. ఫ్రాంక్లిన్ నిద్రలే. అబ్బా అమ్మ ఏందమ్మా వాన పడుతున్న రోజు కూడా నేను పోవాలా స్కూల్? వానేద్రా బయట ఒక్క చుక్క పడట్లేదు అయితే. అవునా ఫ్రాంక్లిన్? చెప్పండి డాడీ. ఫ్రాంక్లిన్ బ్రేక్ఫాస్ట్ చేద్దుకంట్రా ముందు. నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు డాడీ, నాకు ఆకలిగా లేదు, నేను పోతున్నా స్కూల్కి. రే ఫ్రాంక్లిన్ బ్రష్ చేయరా. వద్దులే డాడీ, నేను టిఫిన్ తీసుకొని స్కూల్లోనే యాపిల్తో కడుక్కొని తింటాను. సరే వెళ్ళిరా ఫ్రాంక్లిన్. సరే బాయ్ డాడీ. అమ్మాయిలను కదిలిస్తున్నావంట. నేను కల్లీలే డాడీ బాయ్. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి. హోంవర్క్ ఏం చేయలేదు. ఎలాగో ఈ సారు గాడు ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు ఈ సారు. ఆహా గోడ డాష్ ఇచ్చా. మా డాడీకి తెలిసిందంటే ఈ విషయం తంతాడు. ఇరక్కపోయాను. అయ్యో నేను ఇరుక్కపోయాను ఈ గోడలో. కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చి బ్రేక్ వేసి దిగాలి. ఫ్రాంక్లిన్ ఈరోజు సార్ రాలేదంట. అవునా? సర్లే, నేను ఇలా హోంవర్క్ ఏం చేయలేదు. ఫ్రాంక్లిన్ సార్ వచ్చారంట. ఏ పిల్లలు బయట ఏం చేస్తున్నారా? వస్తున్నాం సార్ లోనికి. అయ్యా హోంవర్క్ రాయలా, ఇప్పుడు ఎలాగా రా తప్పించుకునే ఐడియా చెప్పురా. ఏ ఫ్రాంక్లిన్ నీ హోంవర్క్ చెప్పిరా. అయ్యో సార్ నేను చెయ్యలేదు సార్. ఎందుకు చేయలేదా? నిన్న వాన పడుతుంది, ఎలా వాన పడద్దు అనుకొని చేయలేదు సార్. మరి ఎప్పుడు చేస్తారా ఇవాళ హోంవర్క్? ఇవాళ హోంవర్క్ రేపటి హోంవర్క్ 5 టైమ్స్ రాసుకొచ్చి చూపిస్తా సార్, కొట్టకండి. రే చింటూ నువ్వు నీ హోంవర్క్ చూపిరా. ఇదిగోండి సార్. ఏంట్రా అన్ని తప్పులు చేసావు? సారీ సార్, తెలియక చేశాను. నాకు అసలుకే నేను ఫెయిలర్ కదా సార్ క్లాస్లో. అన్నం తింటాం తప్పులు చేస్తావా? అన్నం తింటాంలో లేదు సార్. హోంవర్క్లో ఎందుకు తప్పులు చేసావు? నేను ఫెయిలర్ కదా సార్, అందుకే సార్. సరే మీ హోంవర్క్లు రేపు చేసుకొని రండి. ఓకే సార్. వారం రోజుల్లో ఎగ్జామ్ బాగా చదువుకోవాలి. ఓకే సార్, బాగా చదువుకుంటా. ఎవరికన్నా మార్కులు తక్కువ వస్తే మీ పైన అప్పుడు చెప్తా. అమ్మో సార్ అసలుకే స్ట్రిక్ట్. ఈసారి ఎట్టాగైనా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. మా డాడీ నాకు ఒక బైక్ కొనిపిస్తానన్నాడు, కేటీఎం. మా డాడీ నాకు కేటీఎం కాదు నింజా H2R కొనిపిస్తా అన్నాడు. అబ్బా చూద్దాంలే. పిల్లలు ఇవాళ ఎగ్జామ్స్. ఓకే సార్. ఎగ్జామ్ పేపర్లు తీసుకోండి. ఇవ్వండి సార్. ఇవ్వండి సార్. క్వశ్చన్ పేపర్లు ఏం రాయండి. ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు రిజల్ట్ చెప్తున్నావు. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఫ్రాంక్లిన్. ఏ సార్ మా డాడీకి చెప్తాను ఇప్పుడే పోయి. సెకండ్ ర్యాంక్ గోస్ టు చింటూ. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకున్నా, సెకండ్ ర్యాంక్ తెచ్చుకుంటే మా డాడీ ఓల్డ్ కేటీఎం కొనిపిస్తా అన్నాడు. నీకంత సీన్ లేదులేరా చింటూ, నన్ను బీట్ చేయలేవు. ఇప్పుడే పోయి మా నాన్న అడిగి నేను నా కేటీఎం బైక్ని తెచ్చుకుంటాను. నువ్వంటే టాపర్ ఫ్రాంక్లిన్, నేను లూజర్ని కదా. డాడీ నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది డాడీ, ఏడున్నావు? ఏం మాట చెప్పావు ఫ్రాంక్లిన్, నీకు ఈరోజు కేటీఎం కొనిపించాల్సిందే.
సరే డాడీ, నేను కళ్ళు మూసుకుంటాను. కళ్ళు మూసుకొని ఉండే లోపల నాకు కేటీఎం బైక్ పక్కనే రెడీగా ఉండాలి డాడీ. ఓకే ఓకే. ఫ్రాంక్లిన్, నీ బైక్ బయట ఉంది, వచ్చి చూసుకో. అయ్యి డాడీ, అప్పుడే తెచ్చేసావా? థ్యాంక్ యూ డాడీ. ఇట్స్ ఓకే. హలో, మీరు ఫ్రాంక్లిన్ డాడీయేనా? అవును. ఈ రిజల్ట్ లో తప్పులు జరిగినాయండి. ఫస్ట్ ర్యాంక్ చింటూకి వచ్చింది. ఫ్రాంక్లిన్ డాడీ ఇట్లా. ఏం డాడీ, ఫస్ట్ రైడ్కి వెళ్ళాలి. ఫుల్ ట్యాంక్ కొట్టిద్దాం అంటే, ఫుల్ ట్యాంక్ చేపిద్దాం అంటే నీకు కాదంట ఫస్ట్ ర్యాంకు, చింటూ కంట. నీకు సెకండ్ ర్యాంక్ అంట. ఇదంతా తెలియదు నాకు. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు. బైక్ సారు రిజల్ట్ లో తప్పు జరిగిందంట. మరి ఆ బైక్ ఏం చేస్తావు డాడీ? చింటూకి ఇచ్చేస్తా. వాళ్ళ డాడీ కేటీఎం వాళ్ళ డాడీ H2R కొనిపిస్తా అన్నాడు కానీ నిజా. వాళ్ళ డాడీకి చెప్తాలే, ఆగు. టింగ్ 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 టింగ్. హలో, చింటూ డాడీయేనా? అవునండి. మీ పిల్లాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి, మా పిల్లాడికి సెకండ్ ర్యాంక్ వచ్చింది. తప్పు జరిగిందంట రిజల్ట్ లో. మీరు కొనిపియండి H2R. ఓకే. అమ్మయ్యా, నా దానికి ఏం చేయలే. ఫ్రాంక్లిన్ డాడీ, ఆ బైక్ నేను ఇచ్చేస్తున్నా, నువ్వు వెళ్ళిపో. అయ్యా డాడీ, నిన్నందుకనే డాడీ నమ్మకూడదు. నువ్వు నమ్మక ద్రోహి. నేను రెండోది కాబట్టి నేనేమనిపిస్తున్నానో తెలుసా నీకు? నీకు నింజా H2R కొనిపిస్తా రెండో ర్యాంక్ వస్తే. సరే డాడీ, వచ్చేసారి తెచ్చుకుంటాను. వచ్చేసారి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే కేటీఎం కొనిపిస్తా. సరే డాడీ. ఇప్పుడు చింటూ, ఏ మిత్రమా ఎట్టున్నావురా? బానే ఉన్నాను రా. ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంట? నీకే అంటగా టాపర్. ఆగురా, ఏందిరా బలుపాయింది నీకు? ఆగకుండా వెళ్ళిపోతున్నావు. ఆగువే, ఆగు. నేను ఆగను, పోరా. బలుపురా నీకు బాగా? నాకు బలిపేలే గాని పో. అందుకనే రా, నమ్మకూడదు. నువ్వు ముందు మా డాడీ H2R కొనిపించాడు, చూపిస్తారా? నువ్వేం వద్దు, నేను వెళ్ళిపోతున్నా నీ కాడ నుంచి. నువ్వు నాతో ఇంకా పలకబాకు. అరే రారా, ఏం కాదు. ఫ్రాంక్లిన్ డాడీ, మనం షాప్కి వెళ్ళాలి ఇప్పుడు తొందరగా. నేను రాను డాడీ, పో డాడీ. నాకు తలకాయ తిరుగుతుంది. నేను పడిపోయా, కళ్ళు తిరుగుతున్నాయి.